పండించా అన్నారు. ఓకేనా? సరే, అటెండెన్స్ పిలుస్తాను, గట్టిగా పలకండి. క్షత్రపు విహార్ మౌర్య, క్షత్రపు విహార్ మౌర్య. ఫాస్ట్ ఫాస్ట్ గా లేవాలి. మైనపాటి విహార్ వర్షిత్. మిగిలిన మాట్లాడకండి, మిగిలిన మాట్లాడకూడదు. పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి సిసిక్ పాల్, చెట్టు బచ్చన మోసి, గొల్లం సాత్విక, అయితే రితిక, గొడుగు సాన్వి, మంగో అమూల్య గ్రేస్, కోతుల ఆనంద కోతుల వెన్నెల. మాట్లాడకండి. కోతుల వెన్నెల. గట్టి చెప్పు, గట్టిగా, నాకు వినిపించట్లేదు. ప్రెజెంట్ ఇస్తాను. కూర్చో. కోతుల ఆనంద వెంకట సుశాంత్. కోతుల ఆనంద వెంకట సుశాంత్. గతం ఎర్రసేన. పీతల హన్సితి హారి. పులుగు అనన్య. గొల్ల సుసన్న గ్లోరీ. గొల్ల సుసన్న గ్లోరీ. దాకే మహాలక్ష్మి. గడ్డ శ్రీవల్లి. జరా షర్మిల. దడాల ధన్య. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఎన్ని ఉన్నాయి? అలా ఇది కూడా కౌంట్ చేసే. గట్టిగా. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఈ కౌంట్ చేయి. కూర్చొని చూస్తున్నారులే వాళ్ళు. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఈసారి ఇది కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి లైన్లో? వెరీ గుడ్. ఈసారి ఇది కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఈసారి ఇది కౌంట్ చేయి. ఇవి జరిపేసుకోకు, చక్కగా ఇదే పట్టుకో. ఏదైతే పట్టుకుంటున్నామో అదే పట్టుకొచ్చే. ఇది అయిపోయింది కదా 7. ఇది కౌంట్ చేయి ఈసారి. ఇది వదిలే. ఇది అసలు ఇది టచ్ అవ్వు. ఇది కౌంట్ చేయి ఈసారి. ఇది ఈ వేరుతో చాలు, ఒకటి ఫింగర్ పెట్టు చాలు. ఇవన్నీ కట్ చేసేస్తుంది. గట్టిగా. ఈసారి ఇది కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఈసారి ఇది కౌంట్ చేయి. ఒక్కొక్కటి. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని ఉన్నాయి? ఈసారి ఇది కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 గట్టిగా. 7 8 9 10. ఎన్ని ఉన్నాయి లైన్లో? 10. వెరీ గుడ్. 1 2. ఎన్ని ఉన్నాయి లైన్లో? ఇది కౌంట్ చేయి. 1 2
గట్టిగా చెప్పు. ఇది కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి ఈ లైన్లో? ఇది కౌంట్ చేయి. ఇది గట్టిగా. ఇవి టచ్ అవ్వకుండా రావాలి. ఎన్ని ఉన్నాయి ఈ లైన్లో? గట్టిగా కౌంట్ చేయి. గట్టిగా. ఎన్ని ఉన్నాయి ఈ లైన్లో? ఇది కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి? ఇది కౌంట్ చేయి. గట్టిగా గబ్బా చెయ్యి. ఎన్ని ఉన్నాయి? ఇది కౌంట్ చేయి ఈసారి. ఎన్ని ఉన్నాయి? ఇది కౌంట్ చేయి ఈసారి. ఇది కౌంట్ చేయి. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి లైన్లో? వెరీ గుడ్. ఇది కూడా మనం స్టార్ట్ చేయి. ఈ లైన్లో ఎన్ని ఉన్నాయి? ఈసారి వెరీ గుడ్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3. ఈసారి ఇది కౌంట్ చేయి. ఇంతే ఇంతే. ఎన్ని ఉన్నాయి లైన్లో? 4 ఉన్నాయి. ఈసారి ఇది కౌంట్ చేయి. ఈ లైన్లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈసారి ఇది కౌంట్ చేయి.
ఈసారి ఇది కౌంట్ చేయి. ఆ, ఉమ్, ఆ, 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 ఎన్ని ఉన్నాయి లైన్లో? 9. గట్టిగా చెప్పాలి ఇంకా. ఈసారి ఇది కౌంట్ చేయి. ఆ, 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 ఈ లైన్లో ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. బాగా చెప్పు. ఇలా పెట్టండి. ఇలా ఒక కాలు ఫోల్డ్ చేయండి. ఒక కాలు వెనక్కి వెళ్ళాలి. ఎవరికి వెళ్తుంది? ఇదిగో ఈ చెయ్యి వెనక్కి వెళ్ళాలి. ఈ కాలు ముందుకు రావాలి. వెళ్ళిందా? ఈ కాలు చాపు. ఒక కాలు చాపు పూర్తిగా తిన్నగా. ఈ కాలు తిన్నగా చాపు. ఈ కాలు చాపు తిన్నగా చాపు. ఈ కాలు తిన్నగా చాపు. పెట్టారా? పెట్టారా? ఎవరు పెట్టారు? పెట్టావా? ఒక కాలు వెనక్కి వెళ్ళు. వెళ్ళలేదు సామి. సామి వెళ్ళలేదు. సామి కాలు వెనక్కి వెళ్ళాలి. సామి కాలు వెనక్కి ఫోల్డ్ చేయాలి. సిసికి కాలు ఎక్కడి మెల్లి కాలు ఎలా తీయండి? చాపేయండి. ఇప్పుడు ఈ కాలు తీయండి. ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి. వెనక ఒక చెయ్యి వెనక పెట్టండి. ఇప్పుడు ఈ కాలు పట్టుకోండి. ఈ కాలు వెనక వెళ్ళండి. అమ్మయ్య పెట్టారా? పెట్టారా? కాలు తిన్నగా చాపాలి. ఈ కాలు తిన్నగా ఉండాలి. ఒక కాలు తిన్నగా ఉండాలి. ఒక కాలు తిన్నగా ఉండాలి. ఒక కాలు మరి వచ్చేదే తప్పు. మరి అలాగే ఉంటారు. ఇప్పుడు చూసారు మరి నేను ఎలా పెట్టుకున్నా చూడండి. నా కాలు పూర్తిగా ఫోల్డ్ చేశాను. సాన్వి ఎట్లేదండి? సాన్వేండి. సామి కాలు వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక కాలు తిన్నగా ఉండాలి. ఒక కాలు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కాలు ఆ కాలు ఫోల్డ్ చేసుకోవాలి. అయితే చేశారా? మెల్లిగా తీయండి కాలు. మెల్లిగా కాలు తీసి తిన్నగా పెట్టండి. ఈసారి స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళా 2 కాళ్ళు ఇలా పట్టుకోండి. 2 కాళ్ళు ఇలా పట్టుకున్నారా? ఈసారి 2 చేతులు వెనక్కి పెట్టండి. 2 చేతులు వెనక్కి పెట్టండి. ఇంకా బాగా పెట్టండి. ఇలాగనండి. బొర్ర వెనక్కి పెట్టండి. పైకి చూడండి. పైకి చూడండి. చూసారా అందరూ పైకి? అలా పైకి లేకండి. లెగ్గారా? ఇలా లేకండి. ఎత్తారా? ఎత్తారా? వెరీ గుడ్. చాలు. స్లోగా దిగిపోండి. స్లోగా కూర్చోండి ఈసారి. కాలు చంపనా? స్మెల్ ఎలా ఎక్కడ? లైన్లో చేయాలి. ఇలా చేయాలి. ఇలా చేస్తే మనకి ఉంటే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. అది ఓగండి. అందరూ ఓగండి. కాలు పట్టుకొని ఓగండి. ఎక్సర్సైజ్ చేయాలి. కాలు తేల్చకూడదు. నేను చూసాను కాలు తేల్చలేదు. కాలు 2 తేల్చకుండా చేయాలి. వెరీ గుడ్. బ్రష్ చేయాలి. వాష్రూమ్కి వెళ్ళాలి. స్నానం చేయాలి. ఉతికిన బట్టలు వేసుకోవాలి. తల బాగా దువ్వుకోవాలి. అమ్మ పెట్టిన టిఫిన్ తినాలి. అప్పుడు స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వచ్చేవాలి. కదా? మరి నైట్ ఏం చేస్తారు? నైట్ రాత్రులు పడుకుంటారు అందరూ. సరేనా? వెరీ గుడ్.
వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాస్ కొట్టండి అందరి పిల్లలు. సౌండ్ వస్తుంది. మీ పక్కన లేదు ఒక వేస్తో పట్టాలి. ఒక వేస్తో తర్వాత టూ తీయాలి. ఈసారి టూ వేసి ఈసారి టూ వేలతో కొట్టాలి. అన్న ఏం చెప్తున్నా నేను మీరే గుర్తురాదు. సాన్వికలు ఏమేనో నీ పని ఏదో నీదే. టూ ఫింగర్స్ తీయాలి. తీసుకొట్టండి. ఇలా చేయి పెట్టి ఇలా కొట్టాలి. తర్వాత 3 1 2 3 3 ఫింగర్స్ తీయాలి. 3 ఫింగర్స్తో కొట్టాలి. 3 ఫింగర్స్తో కొట్టాలి. 3 ఫింగర్స్తో ఈ 3 ఫింగర్స్తో కొట్టాలి. 3 ఫింగర్స్తో కొట్టాలి. 3 ఫింగర్సే. ఇది ఇందులో ఎక్కువాలి. పట్టుకోవాలి. ఇది ఉంచు. అది ఇది ఉంచాలి. అది పట్టు. ఇది ఉంచు. అది ఈ 3 ఫింగర్స్తో కొట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు 4 ఫింగర్స్. 4 ఫింగర్స్తో కొట్టాలి. సౌండ్ పెరిగిందా? నేను 4 చెప్పాను. నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పే మాట 4 ఫింగర్స్. 4 ఫింగర్స్తో కొట్టాలి. నువ్వే 4 అంటే 3తో కొడుతున్నావు. ఇటు కొట్టి 4 ఇటు 4 చేయి. నువ్వు 4 ఫింగర్స్ చేయి. ఇది ఒకటే ఫోన్ చేయి. అటు 4 ఈ 4 ఫింగర్స్తో కొట్టాలి. ఇప్పుడు ఈ 5 ఫింగర్స్. అదే సింగిల్ ఫింగర్తో కొట్టే అందరూ ఈ ఫింగర్తోనే కొట్టారు. స్లోగా వినిపిస్తారు. చూడండి అందరు కొట్టారు. ఎంత స్లోగా వినిపిస్తుంది కదా? స్లోగా వినిపిస్తుంది. అదే 5 ఫింగర్స్ అయితే బాగా వినిపిస్తే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. మధ్యాహ్నాన్ని ఏమంటారు? సాయంత్రాన్ని ఈవినింగ్. సాయంత్రాన్ని ఈవినింగ్ అంటారు. ఇప్పుడు మధ్యాహ్నాన్ని ఏమంటారు? గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ రాణిమ్మ. ఆఫ్టర్నూన్ అంటారు. ఎవరు చెప్పు? రేహాన్ నోట్లో తీసే. వెరీ గుడ్ ఓకే. మరి ఉదయాన్నే ఏమంటారు? కాదు. ఉదయాన్నే ఏమంటారు? వెరీ గుడ్. మార్నింగ్ అంటారు. మరి రాత్రిని ఏమంటారు? నైట్ అంటారు. వెరీ గుడ్. రేహాన్ చెప్పండి ఫస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు ఉదయాన్ని మార్నింగ్ అంటారు. మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటారు. సాయంత్రాన్ని ఈవినింగ్ అంటారు. రాత్రి నైట్ అంటారు. ఓకేనా? ఏమంటాం? మార్నింగ్ అంటాం. ఉదయాన్ని ఏమంటాం? మార్నింగ్ అంటాం. మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటాం. సాయంత్రాన్ని ఈవినింగ్ అంటారు. సాయంత్రం ఏమంటాం? ఈవినింగ్ అంటాం. మరి రాత్రిని ఏమంటాం? నైట్ అంటాం. వెరీ గుడ్ చందన్. వెరీ గుడ్. రాత్రిని ఏమంటాం? నైట్ అంటాం. మరి ఉదయాన్ని ఏమంటాం? ఉదయాన్ని ఏమంటారు? ఓకే గుడ్ మార్నింగ్ చెప్తాం. కానీ ఏమంటారు? ఉదయం అంటే ఏంటి? ఉదయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కాదు. ఉదయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు?
ఇప్పుడు ఉదయాన్ని మార్నింగ్ అంటారు. మళ్ళా బాగా గుర్తుపెట్టుకొని నేను అడుగుతాను పై చెప్పాలి. ఉదయాన్ని మార్నింగ్ అంటారు. మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటారు. సాయంత్రంని ఈవినింగ్ అంటారు. రాత్రిని నైట్ అంటారు. ఉదయాన్నే ఏమంటారు? మార్నింగ్ అంటారు. ఉదయాన్ని మార్నింగ్ అంటారు. మార్నింగ్ అనాలి ఉదయాన్ని. మధ్యాహ్నాన్ని ఆఫ్టర్నూన్ అంటారు. సాయంత్రాన్ని ఈవినింగ్ అంటారు. రాత్రిని నైట్ అంటారు.